సమస్యల్ని ఎలుగెత్తి చాటేలా రేపు మా పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో ఉంటుంది. జిల్లాలో నలువైపుల నుండి ఈ ప్రభుత్వానికి, టీడీపీ ప్రభుత్వానికి, అలాగే వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలకే ఇక్కడ రాయలసీమ ప్రాంతంలో ప్రజాదరణ ఉందనేసి అనుకుంటున్నారు. రేపు మా ప్రజాదరణ ఏంటో ప్రజలందరూ చూస్తారు. అలాగే రేపు రోడ్ షో ఎలా ఉంటుందంటే తెలుగుదేశం ప్రభుత్వానికి, వైసీపీకి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా, వెలుగెత్తి చాటేలా మా ప్రస్థానం స్టార్ట్ అవుతుంది. రేపు కర్నూలు జిల్లా మొత్తం మీద ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుందంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకు పవన్ కళ్యాణ్ గారు కర్నూలు చేరుకుంటారు. కర్నూలు సి క్యాంప్ సెంటర్ నుంచి రోడ్ షో ప్రారంభమై జనరల్ హాస్పిటల్ మీదుగా, రాజ్విహార్ మీదుగా, కిడ్స్ వరల్డ్ మీదుగా కొండారెడ్డి బుర్జి వరకు ఈ రోడ్ షో ఉంటుంది. కొండారెడ్డి బుర్జిలో సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి టూరు జిల్లాలో 3 రోజుల పాటు కొనసాగుతుంది. జిల్లా సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు అనేక మందిని ఇక్కడ కలవడం జరుగుతుంది. రేపు పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా వెనుకబాటుదనానికి గురైనటువంటి కర్నూలు గురించి, కర్నూలు రాజకీయాల గురించి, అలాగే కర్నూలు వెనుకబాటుదనం గురించి కూడా రేపు ప్రశ్నించబోతున్నారు. కర్నూలుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నలతోనన్నా కొన్ని మంచి రోజులు. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాకి మొట్టమొదటిసారిగా మా గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు పర్యటించబోతున్నారు. 3 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. పవన్ కళ్యాణ్ గారు యూబీఆర్ ఫంక్షన్ హాల్ నందు బస చేయబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి, అలాగే స్థానిక సమస్యల గురించి, ప్రతి ఒక్క సమస్యల గురించి, మరియు విద్యావేత్తల గురించి, ప్రతి ఒక్కరి గురించి సమస్యలు తెలుసుకొని వాటి గురించి స్పందించడం జరుగుతుంది. రేపు జరగబోయే రోడ్ షో సి క్యాంప్ దగ్గర నుంచి మరి ఒక కొండారెడ్డి బుర్జు వరకు ఒక రోడ్ షో, అలాగే ప్రజలను ఉద్దేశించి అక్కడ మనకు సార్ స్పీచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికులకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాకి మొట్టమొదటిసారిగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.